సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీదేవి జంటగా కేఎస్ రామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక హిట్ సినిమా కలవారి సంసారం. నేను ఎక్కువగా అభిమానించే కృష్ణ గారిని ఎందుకు అభిమానిస్తారు, ఆయనతో పాటు ఇంకా అంటే మనతో పాటు ఇంకా చాలామంది ఆయనకి ఎందుకు అభిమానులు అయి ఉండొచ్చు అనే ఒక కోణంలో ఆలోచిస్తే ఈ పాత సినిమాలు చూస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉండేది, ఒక ఇంటికి పెద్ద కొడుకుగా కానీ లేదంటే చిన్న కొడుకుగా కానీ ఆయన నిర్వర్తించే పాత్ర. మన హీరోలు చూడండి, ఏ సినిమాలో అయినా అయితే పెద్ద కొడుకు అవుతారు, లేకపోతే చిన్న కొడుకు అవుతారు. చిన్న కొడుకు అయితే బాధ్యత మరిచిన పెద్ద కొడుకుల్ని కుటుంబాన్ని సరిదిద్దుతారు. పెద్ద కొడుకు అయితే బాధ్యతగా కుటుంబాన్ని నడిపిస్తారు. ఇదే ఒక ఫార్ములా. కృష్ణ గారికి సంబంధించి ఈ కలవారి సంసారంలో మొదట్లో సినిమా ఓపెనింగ్లో సత్యనారాయణ గారి ఇంటి పెద్ద, అల్లూరి రామలింగ గారు తమ్ముడు, అలానే ఇంకొక తమ్ముడు చనిపోతే వారి కుటుంబాన్ని, అట్లా మొత్తము దాదాపు ఒక 20 మంది కుటుంబ సభ్యులతో ఆ పెద్ద భవంతిలో అద్భుతంగా సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారు. కృష్ణ గారు, సుధాకర్ గారు, మన రామ్జీ కానీ, రాజేంద్ర ప్రసాద్ అన్నదమ్ములు, వీళ్ళు కాలేజీల్లోకి చదువుల కోసమని హాస్టల్స్లో ఉండి పండక్కి పబ్బాలకి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ ఇంటికి వచ్చి వెళ్ళే తరుణంలో మనకి జంతికలు, సున్నుండలు, చక్రాలు, పచ్చళ్ళు ఇవన్నీ ఒక టేబుల్ మీద పెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు పంపిస్తూ ఉంటారు. ఇవి మనం ఏ రోజున పండక్కి ఇంటికి వెళ్ళినా మన ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో ఇంకా చేసేవి ఇవే, ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు. మరీ ఇక రిచ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పండగలు ఏంటి అనేది మనకు తెలియదు. మనకు తెలిసిన పండగ గ్రామీణ వాతావరణంలో, అంటే ఎక్కువ గ్రామాలు కాబట్టి ఆ రోజుల్లో పట్టణీకరణ తక్కువ జరిగింది కాబట్టి ఎక్కువ మంది రిలేటెడ్ చేసుకునేవాళ్ళు, తమను తాను ఐడెంటిఫై చేసుకునేవాళ్ళు. ఆ క్యారెక్టర్లో అందరినీ హీరోలానే అనుకుంటారు, బట్ క్యారెక్టర్లు వచ్చేసి విలన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం అందరం బయట మాత్రం. అలా కుటుంబం కాస్త కుటుంబ పెద్ద చనిపోయే ముందు చెప్తారు కృష్ణ గారికి, బాబు విష్ణు, నేను నీకు చాలా అన్యాయం చేశాను రా బాబు అన్నమాట. ఏం చెప్తారా అంటే, బాబు ఆస్తులను మించిన అప్పులు చేశారంటే మనకు అప్పుల నాన్నగారు అంటారు కృష్ణ గారు. ఈ విషయాన్ని ఎవరికి తెలియజేయనియొద్దు, నువ్వే ఈ కుటుంబాన్ని ఒక గాడిని పెట్టాలి అని చెప్పేసి చనిపోతారు. అప్పుడు కృష్ణ గారు అప్పటిదాకా ఎంత చలాకీగా హుషారుగా ఉంటారో ఆయన చనిపోయిన పెద్ద దినం వరకు కూడా ముభావంగా నిరాసక్తంగా ఉంటారు. దానికోసం అని లైట్గా గడ్డం పెంచి కూడా కనిపిస్తారు కృష్ణ గారు. ఈ క్రమంలో శ్రీదేవి గారితో కాలేజీలో ఉన్నప్పుడు ఆ ప్రేమ, అంటే దీనికి అద్భుతమైన సంభాషణలు రాశారు డివి నరసరాజు గారు, మన సుమన్ గారి మామ కాదు, వాళ్ళ మనవరాలను పెళ్లి చేసుకున్నారు ఆయన. కృష్ణ గారు శ్రీదేవి మధ్య, అంటే కాలేజీలో ఉన్న విష్ణుని ఈ సరోజ ఎలా ప్రేమిస్తుంది, సుజాత ఎలా ప్రేమిస్తుంది, ఆ ప్రేమలేఖ ఎలా రాయాలి అని అడగటానికి కృష్ణ గారిని సలహా అడుగుతాడు. ఆ క్రమంలో నన్ను మీ లవర్గా ఊహించేసుకొని రాయండి అని చెప్తుంటే, సరే నేను చెప్తూ ఉంటాను మీరు రాయండి అని శ్రీదేవి గారు కృష్ణ గారి చేత రాయించుకుని వెళ్తారు. నాకు అవి చూసినప్పుడు పాత విషయం ఒకటి గుర్తొచ్చింది. జెమినీలో, అప్పుడు జెమినీ, ఈటీవీ ఈ రెండే ఉండేవి. జెమినీలో ప్రతి నెలకి ఏదో ఒక, మరి అప్పుడు ప్రొడ్యూసర్ ఎవరో కానీ ప్రతి నెలకి ఏదో ఒక కాంటెస్ట్ పెట్టేవాడు. ఒక లవరు ఎట్లా రాస్తారని, తర్వాత ఒక సినిమా క్విజ్. జెమినీ టీవీ హిస్టరీలో బహుశా 99 ఆ సమయంలో అనుకుంటా జెమినీ 10 లక్షల ఛాలెంజ్ అని ఒక కంటెస్ట్ పెట్టారు. ప్రతి ఊరిలో ఎగ్జామినేషన్ సెంటర్ లాగా పెట్టి సినిమాల గురించి మేము ప్రశ్నలు అడుగుతాం, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు టిక్ పెట్టండి అని. వాళ్ళ చరిత్రలో అత్యంత సక్సెస్ అయిన, అంటే ఆ టేక్ ఆఫ్ సక్సెస్ అయింది. ఆ ప్రోగ్రాం మాత్రం రాలా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లోనే తప్పులు ఉన్నాయనే విషయాన్ని మన సినిమా జీవులందరూ గ్రహించారు. మనం తరచూ చెప్పే వినుకొండ కృష్ణయ్య గుంటూరులో నాతో పాటు ఆ సదరు సినిమా ఎగ్జామ్ రాయడానికి వచ్చేది. అమరావతికి సంబంధించి ఒక ఫోటో స్టూడియో ఓనరు వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చారు. అంటే అంతమంది సినిమాలని పిచ్చగా ఫాలో అయ్యేవాళ్ళు. వచ్చి ఇంకొక అతను ఏదో బుక్స్ కూడా తెచ్చుకున్నారు, సినిమాల గురించి అడిగే ప్రశ్నల కోసం బుక్స్ కూడా కొనుక్కొచ్చుకున్నారు. ఇది భాష్యంలో జరిగింది, గుంటూరు భాష్యం స్కూల్ దగ్గర జరిగింది, గుంటూరు వరకు. అక్కడ ఇంకొక అతను వచ్చి బుక్ తీసుకుంటే, ఆగు నా సువర్ణ అవకాశం పాడు చేయకు అని సీరియస్ అయ్యాడు. ఇవన్నీ మాకు గుర్తు అనమాట. సినిమాల గురించి అప్పుడు
ఆ ఎగ్జామ్ రాసి వస్తుంటే ఈ కృష్ణయ్య తాలూకు స్నేహితుడు మనకి సినిమా పిచ్చోడు, నిజంగానే పిచ్చి పాపం ఆయనకి. రాఘవేంద్రరావు గారి దగ్గర మనం అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దామని వెళ్ళామండి, వచ్చేసామండి అంటే అలా పరిచయం అయ్యి గుంటూరు నుంచి వాళ్ళు వినుకొండలో దిగారు, మేము నర్సరాపేటలో దిగాను. వెళ్ళేంత వరకు ఆ సినిమాల గురించి చర్చ. వాడేప్పుడు చెప్పటానికి నేను అడుగుతాం, వాడి గిఫ్ట్ మనమిద్దాం, మేము అడిగే ప్రశ్నలకి వాడిని చెప్పమనండి. పాపం ఈ మధ్య చనిపోయాడు అని చెప్పాడు కృష్ణయ్య. మరి అతను ఆ సినిమా పిచ్చోడు ఉన్నాడో లేడో కానీ జనాలు అయితే వినుకొండలో ఉన్నారంటారు. రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దామని వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో దెబ్బలు తిని వెనక్కి వచ్చేసాడు. కృష్ణరాజు గారు అంటే అభిమానం మనకి. కృష్ణరాజు గారు దీప అని చెప్పేవాడు అన్నమాట. అలా ఈ సినిమాల గురించి ఈ ఈవెంట్లు కానీ ఏమైనా జెమినీలో కనుక మనం చూస్తే ఆ లవర్స్ గురించి ఒక ఇది రాయమన్నది. మేమేమో అమాయకంగా ఎండమూరు నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి కాపీ కొట్టిన భావాలని అందమైన లెటర్ ప్యాడ్ల మీద పెట్టేసి పంపిస్తూ ఉండేవాళ్ళం ఎర్రి పప్పల్లాగా. విషయం ఏంటంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు, మనవన్నీ బుట్టదాకలు అవుతూ ఉండేవి. చాలా ప్రోగ్రామ్స్, ఏ టీవీ ఏ ప్రోగ్రాములు పెట్టినా జరిగే తింటే ఇదే. అది గుర్తొచ్చిందనమాట. కృష్ణ గారు శ్రీదేవి గారికి లవ్ లెటర్ రాసి పెడుతుంటే మేము రాసిన లవ్ లెటర్లు అంటే ఊహించుకుంటూ ప్రేమ అంటే నీ స్థాయికి దిగిరాదు, నువ్వే ఆ స్థాయికి ఎదగాలి, ఎక్కడ కాపీ కొట్టి రాసి పంపించేవాళ్ళం. భలే రాసింది కదా అనుకునేవాళ్ళం. వస్తుంటే మాకేదో రిప్లైలు అని. అయితే జెమినీ పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 అని ఇంకో ప్రోగ్రాం ఉండేది. రఘు కుంచె, శ్వేతా వివేక్, శ్రీలక్ష్మి, ఇంకా ఎవరో యాంకర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారో లేరో తెలియదు. రఘు కుంచె అయితే ఉన్నాడుగా, మొన్న వికటకవిలో కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ చేసేది. అలా ఆ 1562 కూడా ఏదో రాస్తాం పంపిస్తాం, ఒకటే చదివేవాడికి. మరి ఏంటి అంటే కాంపిటీషన్ పోస్ట్ కార్డు మీద రాయాలి అని. మామూలు పోస్ట్ కార్డు పావలా, ఇప్పటికి కూడా ₹10 పోస్ట్ కార్డు. అయితే మీరు 10 సార్లు వెళ్ళి రావచ్చు. ఇప్పటికైనా పోస్ట్ కార్డు మీరు హైదరాబాద్ నుంచో ఇంకో ఊరు నుంచో కనుక వేస్తే, మీ ఊరికి రాస్తే ఈరోజు 10 సార్లు వెళ్ళి రావచ్చు ఆ కార్డు వెళ్ళేలోపు. అంత వేగంగా పనిచేస్తాయి ఇప్పుడు. అప్పట్లో కాంపిటీషన్ పోస్ట్ కార్డు పావలా ఉండేది, అదేమో ₹5 ఉండేది. పోనీ ₹5 రాసి పంపించిన ఫలితం అదే, రిజల్ట్ సేమ్. అది ఇది పిడకల వేయటం ఉపకథం అనుకోండి. అలా శ్రీదేవి గారు కృష్ణ గారి మధ్య ఆ రొమాన్స్, ఆ చిన్న చిలిపితనం మధ్యలో మీ నాన్న తహసీల్దార్ రా అని నిర్మలమ్మ గారి వాయిస్. అంటే బతకలేక మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఆమె క్యారెక్టర్. విధవరాలు మన గిరిబాబు శుభ ఒక జంట, చివరి చెల్లెలుగా శ్రీదేవి. ఈ మధ్యతరగతి తాలూకు మందహాసాలు, ఆ ఫాల్స్ ప్రిస్టేజ్లు మన నిర్మలమ్మ క్యారెక్టర్లో కనిపిస్తే, ఆమె ప్రతి గొంతెమ్మ కోరిక తీర్చలేక, మిగతా వారి భారం భరించలేక సతమతమయ్యే క్యారెక్టర్లో గిరిబాబు గారు కనిపిస్తారు. గిరిబాబు గారికి కృష్ణ గారికి ఒక పరిచయం చిన్న కార్ యాక్సిడెంట్లో, ఏది సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత. ఆ సందర్భంగా శ్రీదేవి గారిని మళ్ళీ వాళ్ళ ఇంట్లో చూడటం, ఈరాకాశం నేను పెళ్లి చేసుకుని బాబోయ్ అంత కట్నం వచ్చిన అని కృష్ణ గారి పారిపోవటం, ఇవన్నీ ఒక లైటర్ వెయిన్ కామెడీ, సునిశిత హాస్యానికి, గిలిగింతలు పెట్టే హాస్యానికి అర్థం పట్టింది. మీరు ఆ సంభాషణలో వింటున్నప్పుడే అనుకుంటారు అది చాలా చక్కగా ఉంది, మాటలు ఎవరు రాశారు, మన జంధ్యాల గారా లేకపోతే బమిడిపాటి రాధాకృష్ణ అని. అప్పుడు డివి నరసరాజును కూడా గుర్తు తెచ్చుకోండి మీరు, ఆయన పెద్ద ఆయన్ని కూడా. ఆయన మాటలు, సంగీతం చక్రవర్తి గారు. సూపర్ హిట్ సాంగ్స్ కాకపోయినా మంచి హిట్ సాంగ్సే ఉంటాయి. మొదట్లో వచ్చే ఇంట్లో చేరిన పిల్ల పాపలు అందరితో కలిసి, పాపలు ఎవరు ఉండరు పిల్లలే, ఒక సంక్రాంతి పాట, కృష్ణ గారి మార్కు స్టెప్స్, ఇలా సాగుతున్నప్పుడు అల్లూరు రామలింగయ్య గారి ఏమంటారు ఇక జులాయితనం అనండి. ఒక పెద్ద వయసులో జులాయితనం, ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి ఇందులో. ఆయనకి చక్కగా చేశారు. ఆమె ఎవరు అంటే రాజేశ్వరి గారు, ఝాన్సీ గారు మన అల్లూరు రామలింగయ్య వైపు. ప్రతిదానికి పోరుతూ ఉంటారనమాట. ఇంటి పెత్తనం మీరే తీసుకోండి విష్ణు దగ్గర నుంచి అంటే, కృష్ణ గారు ఇవి ఆస్తులు, ఇవి అప్పులు, ఇది వ్యాపారం, ఇది పొలం మీద వచ్చే ఆదాయం అంటే వద్దురా వద్దు నువ్వేంచుకో అంటాడు. అల్లూరు రామలింగయ్య గారు అలా బాధ్యత తప్పించుకొని ఇంకా జులాయిగా తిరుగుదాం అనుకుంటే, కృష్ణ గారు వచ్చేసి అన్నిటికీ కథ పెడతారు. టిఫిన్లు ఒకటే చేయాలి, కార్లు అమ్మేసాము, అందరూ ఇక్కడి నుంచే వెళ్ళాలి అని. చిన్న చెల్లెలుగా రోహిణి గారు కనిపిస్తారు, చాలా చిన్న పిల్లగా ఉంటుంది. అయినా ఆమె వాయిస్ మీరు గుర్తుపట్టవచ్చు ఇప్పటికి కూడా. అట్లా సాగుతున్న సంసారంలోకి శ్రీదేవి గారిని పెళ్లి చేసుకొని తీసుకొస్తారు, తన సెక్రటరీగా నియమించుకుంటారు. ఆ క్రమంలో ఈ ఒక దాంపత్యం తాలూకు మధురమ కూడా అందకుండా ఉంటుంది. అయితే
ఈ కటుకుతనము ఇదంతా కూడా దేనికి అంటే సత్యనారాయణ గారు చేసిన అప్పులు, వారు సాగించిన డాబు దర్పాన్ని అంతా కూడా ఎవరికీ తెలియకుండా అప్పు చేశారనే దాన్ని కవర్ చేసి తిరిగి ఆ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి వారి వారి స్థాయిలకు తగ్గట్టు స్తోమతలకు తగినట్లుగా పెళ్ళిళ్ళు చేసి ఈ మధ్యలో మన సుధాకర్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని అల్లూరు రామలింగని ఝాన్సీని మెడబెట్టి బయటికి గెంటినంత పని చేస్తే కృష్ణ గారే తన ఇంటికి తీసుకొచ్చి అందరినీ కలపటం కలవారి సంసారం. అంటే డాబు దర్పానికి పోతూ అవసరానికి మించి మీకు క్లియర్గా ఒక సీన్లో కనిపిస్తుంది. పెదనాన్న నేను పిక్నిక్కి వెళ్దాం అంటున్నారు, ఎంత ఖర్చు అవుతుందంటే 100 అంటే ఇదిగో 200 తీసుకోదని పంపిస్తారు. అంటే 100 ఇచ్చే చోట 200 ఇస్తే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమాలో క్లియర్ కట్ కనపడుతుంది. ఈ సినిమాని ఏమీ మార్చకుండా యథాతథంగా ఇప్పటికీ ఈ మన కాస్త కూస్త పెద్దరికం ఉన్నటువంటి హీరో కనుక చేస్తే, ఇప్పుడు శర్వానంద్, కార్తికేయ హీరోలు వీళ్ళు అంత పెద్ద క్యారెక్టర్ చేయలేరు కాబట్టి నేను వీళ్ళు ఎవరైనా కనుక చేస్తే అంతేందుకు మన మహేష్ బాబు చేసినా కూడా సూపర్ హిట్ అవుతుంది అన్నమాట. ఆ పల్లెటూరులో కొబ్బరి తోటల మధ్య వాళ్ళ ఇల్లు, ఆ పాటలు, ఆ వాతావరణం అంతా అద్భుతంగా ఉంటుంది. అందుకనే మన వాళ్ళు ఎక్కువ మంది కృష్ణ గారంటే అభిమానిస్తారన్నమాట. ఒక కుటుంబ పెద్దలాగా ఎలా ఉండాలి, చిన్నగా ఉంటే ఎలా చెడు మార్గంలో పట్టిన కుటుంబ సభ్యుల్ని మార్చాలి. కేఎస్ రామిరెడ్డి గారికి ఇది ఎన్నో సినిమానో తెలియదు కానీ ఒక అనుభవం ఉన్న దర్శకుడిగా అద్భుతమైన సినిమాను అయితే అందించారు మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.